నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ అందాల్సిన ఇన్ఫర్మేషన్. మనం సంతానం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా అలా ఇబ్బంది పడే వాళ్ళకి షేర్ చేయండి. వారి శక్తి కొద్ది ఈ పరిహారాలు చేసుకుని వారు సంతానాన్ని పొందడానికి మనం కూడా కారకులు అవుదాం, పాత్రలు అవుదాం. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే మనం పంచమం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పంచమానికి కారకులు ఎవరు, ఆ పంచమాధిపతి ఎలా ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, పంచమంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంటాయి, మనకి ఎటువంటి కారణాలు ఉంటాయి, ఎటువంటి శాపాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ వీడియోలో మనం గురు శాపం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ రాహుకేతువులు పాపగ్రహాలు, రవి, శని, కుజ, వీటి వల్ల ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటాం. ఎక్కువగా వివాహానికి కానివ్వండి, సంతానానికి కానివ్వండి, జీవితంలో పురోగభివృద్ధి సాధించాలన్నా కూడా మనం ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా ఈ గురుశాపం దగ్గరికి వచ్చేటప్పటికి రాహు గురురాశిలో ఉండి అంటే ధనుర్రాశి కానివ్వండి, మీనరాశి కానివ్వండి ఉండి 9th లార్డ్ 12th ప్లేస్లో ఉంటాయి. అంటే రాహు గురురాశిలో ఉండి 9th లార్డ్ 12th ప్లేస్లో, గురు, శని, కుజులు 5th ఉంటాయి. ఈ కాంబినేషన్ అన్నీ కూడా ఉన్నప్పుడే మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలండి. ముఖ్యంగా ఒక గ్రహం 2 గ్రహాలు ఉన్నప్పుడు మనం తీసుకోవడానికి లేదు. ఒకటి మ్యాచ్ అయ్యి ఇంకోటి మ్యాచ్ అవునప్పుడు కూడా మనం ఈ శాపం కింద మనం పరిగణలోకి తీసుకోవడానికి లేదు. కాబట్టి ఇవన్నీ మ్యాచ్ అయితేనే మనం దాన్ని గురుశాపము లేదా మాతృశాపము లేదా పితృశాపము, సర్పశాపము అని చెప్పని మనం చెప్పాలి. తర్వాత 5th 9th లార్డ్, 12th 5th లార్డ్ అంటే పంచమంలో 9th లార్డ్, అలాగే వ్యయంలో 5th లార్డ్ పంచమాధిపతి. ఇలా కూడా కాంబినేషన్ ఉన్నప్పుడు మనం దాన్ని పరిశీలించి దాన్ని గురుశాపం కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే గురువు, రాహువు, కుజుడు 8th ఉన్నా కూడా మనం దాన్ని గురుశాపం కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే 12th లార్డ్ రాహువుతో, 5th లార్డ్ 5th అంటే 12th లార్డ్ రాహువుతో కలిసి పంచమంలో ఉండటం. ఏదైనా మనం ఇక్కడ తీసుకున్నట్టయితే పంచమం చుట్టే మనకి తిరుగుతూ ఉంది చూడండి. తర్వాత ఈ గురువుని, ఇవి తీసుకునేటప్పుడు 9th లార్డ్ కనెక్షన్ వస్తుంది, 5th లార్డ్ వస్తుంది. అలాగే 1st లార్డ్ మాతృశాపం అనేటప్పటికి 4th లార్డ్, అలాగే సోదర శాపం అనేటప్పటికి 3rd లార్డ్ తృతీయాధిపతి. ఈ విధమైన ఇవన్నీ కూడా మనకి కాంబినేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. 12th లార్డ్ రాహుతో కలిసి 5th, అలాగే 9th లార్డ్ నీచపడితే అంటే భాగ్యాధిపతి. మనకి గురువు మనకి జీవితంలో మొదటి గురువు అంటే మనకి తండ్రే. ఉపనయన కార్యక్రమాలు ఉన్న వాళ్ళకి ఆ బోధన చేసేది, గాయత్రి మంత్రాన్ని చెప్పేది తండ్రి. అలాగే అందరికీ కూడా తండ్రే మొదటి గురువు. తర్వాతే మనకి టీచర్లు, వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. తర్వాత చదివేటప్పుడు చాలామంది వస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకమైన కాంబినేషన్ ఉన్నప్పుడు 9th లార్డ్ నీచపడ్డప్పుడు ఇటువంటి ఇబ్బందులు అనేవి మనకు వస్తాయి. ఎందువల్లంటే భాగ్యాధిపతి అతనే మన జీవితాన్ని మలుపు తిప్పేవాడు, భాగ్యాన్ని ఇచ్చేవాడు. ఆయన నీచపడితే ఇటువంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే రాహు లగ్నంలో కానీ పంచమంలో కానీ 5th లార్డ్ 8th అంటే రాహు మనకి లగ్నంలో ఉన్న, పంచమంలో ఉన్న కొంత సంతానానికి ఇబ్బంది అనేది పెడుతూ ఉంటాడు. పంచమంలో ఉంటే కంపల్సరిగా చాలా ఇబ్బంది అనేది పెడుతూ ఉంటాడు. 5th లార్డ్ 8th ఉండే పంచమాధిపతి వెళ్ళి 8th ఉన్నా కూడా మళ్ళీ ఈ రకమైన ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. గురువు నీచపడ్డా కూడా, ఎందుకంటే పంచమానికి కారకుడు ఆయనే. కాబట్టి కొన్ని లగ్నాలకి పంచమాధిపతి ఆయనే అవ్వచ్చు. సింహలగ్నానికి తీసుకుంటే పంచమాధిపతి గురువే అవుతారు. వృశ్చిక లగ్నానికి తీసుకుంటే పంచమాధిపతి ఆయనే అవుతారు, గురువు. కాబట్టి గురువు నీచపడడం కూడా జన్మ జాతక చక్రంలో ఎంతైనా కొంత సంతానానికి ఇబ్బంది పెడుతుంది అని చెప్పవచ్చు. అలాగే మనం తీసుకుంటే శని స్వనవాంశ ఎందున్న, స్వనవాంశ అంటే నవాంశ చక్రంలో మకర కుంభాల్లో ఉన్నప్పుడు
రాశి చక్రంలో కాకుండా నవాంశ చక్రంలో కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. స్వనవాంశ యందు ఉన్నారు అంటే మకర కుంభాల్లో కనుక నవాంశ చక్రంలో శని ఉన్నట్టయితే కొంత గురుశాపం కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే శని గురువు నవాంశలో మకర కుంభాల్లో ఉన్న ఇక్కడ శనితో పాటు గురువుని కూడా మనం చూసుకోవాలి. ఎలాగో గురువు మకరంలో ఉంటే నీచపడతారు, కుంభంలో ఉన్నా కూడా ఇటువంటి ఇబ్బంది ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే 9th రాహువు లగ్నంలో శని గురువు ఉంటే కనుక దాన్ని కూడా మనం గురుశాపం కింద తీసుకోవాలి అని చెప్తున్నారు. అంటే వీటికి ముఖ్యంగా మనం పరిహారం ఏం చేసుకోవాలి గురుశాపానికి అని అంటే మనకి గురుచరిత్ర పారాయణం చేయటం ఒక 40 రోజులు నిష్టగా పెట్టుకుని, అది సప్తాహం, అది సప్తాహం, త్రిసప్తాహం అనేది చూసుకొని 1కి 4 సార్లు పారాయణ చేయటము. అలాగే గాణగాపూర్ కానీ పిఠాపురం కానీ కురవపురం కానీ దర్శించటము, ఆ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని పూజలు ప్రార్థనలు చేసుకోవటము. అలాగే గోదానం కూడా చేసినట్టయితే సంతానం కలగటానికి, ఈ గురుశాపం తొలగిపోయి మనకి సంతానం కలగటానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. అలాగే చాంద్రాయణ వ్రతాన్ని కూడా ఆచరించి గురువుకి మనం వస్త్రదానం చేసినట్టయితే మనకి సంతానం కలగటానికి అవకాశం ఉంటుందని ఎంతైనా చెప్పదగ్గ సూచన. కాబట్టి ఈ రకమైన కాంబినేషన్స్ ఉన్నప్పుడు దాన్ని మనం గురుశాపంగా పరిగణించాలి. సంతానం లేని వారికి ఇటువంటి పరిహారం మనం చేసుకున్నట్టయితే వారికి ఎంతైనా బాగుంటుంది అని చెప్పదగ్గ సూచన. కాబట్టి మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైనా ఇబ్బంది ఉంటే వారు దీనిలోంచి బయటపడి కొంతైనా వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.